సో, ముందు వీడియోలో చెప్పాను కదా పప్పులన్నీ కూడా ఎండబెట్టుకోమని. సో, పప్పులన్నీ కూడా వెండాక వాటిలనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, బాగా ఫ్రై చేస్తేనే పిండనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అవి కూడా ఫ్రై చేశాక కొంచెం జీలకర్ర కూడా వేసుకొని, ఇంకొంచెం ఫ్రై చేసుకొని దాన్నైతే చల్లారబెట్టుకోవాలి. సో, ఇది బాగా చల్లారిపోయాక అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ టైం మిక్సీ పట్టినప్పుడు కొంచెం బరకగానే వస్తుంది. దాన్నైతే మంచిగా జల్లించుకోవాలి. సో, జల్లించుకున్న తర్వాత కూడా ఇంకా బరకగా ఉన్న పిండి వస్తుంది. మళ్ళీ దాన్ని మిక్సీలో వేసి దాన్ని కూడా మంచిగా జల్లించుకోవాలి. సో, మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత నాకైతే ఇంకా కొంచెం బరకగానే అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ కూడా మిక్సీలో వేసుకొని మళ్ళీ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. సో, ఈసారి మాత్రం పర్లేదు బాగానే వచ్చింది మెత్తగా. సో, దీన్నైతే స్టీల్ కంటైనర్‌లో లేదంటే ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. నేనైతే మాత్రం స్టీల్ డబ్బాలోనే పెట్టుకుంటాను. పిల్లల కోసం కదా ప్లాస్టిక్ దీంట్లో ఎందుకని చెప్పి స్టీల్ డబ్బాలోనే పెట్టుకుంటాను. సో, ఇలా పెట్టుకున్న దాన్నైతే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 స్పూన్స్ అయితే మంచిగా వాటర్ వేసి ఉడకపెట్టుకొని అది కొంచెం దగ్గర పడిందనగా హోమ్‌మేడ్ నెయ్యి అనమాట. ఇది మేమే ప్రిపేర్ చేసుకున్నాం. సో, ఆ నెయ్యిని కూడా వేసుకొని మంచిగా ఉడికాకైతే మా బాబుకి తినిపించేస్తా. సో, ఇందులో నేను ఉప్పు అనేది అస్సలు యూజ్ చేయను. చిన్నపిల్లలకి ఉప్పు అనేది కొంచెం యూజ్ చేయకుండా ఉంటే మంచిది కదా, అందుకని చెప్పి నేను ఇలానే పెట్టేస్తాను మా బాబుకి. వాడికైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా తింటున్నాడు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి. వాళ్ళు అయితే వెయిట్ గెయిన్ అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు. అందుకని చెప్పి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, మీకు నచ్చితే ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు ఈ రెసిపీ గురించి ఇంకా క్లారిటీగా కావాలంటే లాంగ్ వీడియో పెట్టాను. అందులో అయితే డీటెయిల్గా ఉంది, చూసేయండి.